ఆదివారపు ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ పట్టణంలో ఉన్న సంఘానికి వ్రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికిని ఆసక్తులై ఉండుడి. చాలు. తలలో పైకెత్తి నా వైపు చూస్తూ జాగ్రత్తగా నా మాటలు గమనించాలి. ఈ వాక్య భాగాన్ని గమనించినట్లయితే వాక్య భాగములో అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీ పట్టణంలో ఉన్న సంఘానికి మొదటి పత్రిక ఆయనలా రాస్తున్నాడు. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి. ఎలా ఉండాలంట? స్థిరులను కదలని వారును ప్రభువు కార్య అభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండుడి. ఎందుకు ఈ మాట రాశాడు అంటే, ఈ కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి సంఘములో విశ్వాసులు బాగానే కష్టపడుతున్నారు, పరిచర్యలో కష్టపడుతున్నారు, పరిశుద్ధత కొరకు కష్టపడుతున్నారు, భక్తిగా బ్రతకాలని కష్టపడుతున్నారు, దేవుని రాజ్యాన్ని కట్టాలని, దేవుని రాజ్యము కొరకు వారి జీవితాలను కట్టుకోవాలని, అనేక మంది జీవితాలని కట్టాలని, కుటుంబాన్ని కట్టుకోవాలని కష్టపడ్డారు. అయితే కొంతకాలము గడిచిన తరువాత ఏం జరిగిందంటే, నిందలు, అవమానము, దరిద్రత, కరువు, కన్నీళ్ళు, సమస్యలు ఎదురైనప్పుడు వాళ్ళకి ఏమనిపించిందంటే, ఏం భక్తిలే, ఏం మందిరంలే, ఏం సేవలే, ఏంటలే జీవితం అని విసుకొచ్చేసింది, అశ్రద్ధ వచ్చేసింది. ఎందుకంటే పడిన ప్రయాసకు ప్రతిఫలము కనపడలా. అందుకని నిరుత్సాహం వచ్చేసింది. అందుకని కొందరు కదిలిపోతున్నారు, అంటే మందిరం విడిచిపెట్టి లోకంలోకి వెళ్ళిపోతున్నారు, భక్తిని విడిచిపెట్టి మరల లోకంలోకి వెళ్ళిపోతున్నారు. జైల్లో ఉన్న దైవజనుడికి ఈ విషయాలను తెలియజేశారు. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు కలలోనూ దర్శనంలో దైవ సేవకుడికి బయలుపరిచాడు, ఇలా జరుగుతుంది సంఘంలని. అప్పుడు పత్రిక రాసి పంపించాడు. అలాగే ఇక్కడ కూర్చుని వాక్యం వింటున్న మీ జీవితాలలో కూడా ఇప్పుడు వరకు మీరు దేవుని రాజ్య విస్తరణ కొరకు కష్టపడ్డారు, సంఘ విస్తరణ కొరకు కష్టపడ్డారు, సేవకుల క్షేమం కొరకు, సంఘ క్షేమము కొరకు కష్టపడ్డారు. కష్టపడిన సంపాదన సేవా పరిచర్యలో ఖర్చు పెట్టారు, కష్టపడి మందిరం కట్టారు. అలాగే దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో జీవితాన్ని కట్టుకోవటానికి, కుటుంబాన్ని కట్టుకోవటానికి కష్టపడుతున్నారు, ప్రయాసపడుతున్నారు. కొన్ని సందర్భాలలో మీకు నిందలు, అవమానము, దరిద్రత, కరువు ఎదురవుతుంది, శ్రమలు ఎదురవుతాయి, సమస్యలు ఎదురవుతాయి, అభివృద్ధి, ఆశీర్వాదము కనపడదు. అప్పుడు మీకు ఏమనిపిస్తుందంటే, నేను చేసిన పరిచర్య అంతా ఏమైపోయింది, నేను చేసిన భక్తి అంతా ఏమైపోయింది, నేను చేసిన ఉపవాసం అంతా ఏమైపోయింది, నేను చేసిన ప్రార్థన అంతా ఏమైపోయింది, నేను ఇచ్చిన కానుక ఏమైపోయింది, నేను ఇచ్చిన దశంభాగం ఏమైపోయింది అని కొంచెం ఆలోచనలో పడతారు. ఆలోచన సాతానే పెడతాడు. పెట్టి మీ భ్రమ, దేవుడు లేడు, గీవుడు లేడు, ఒకడు దేవుడు ఉన్నా దేవుడికి న్యాయం లేదు. ఆ లోకంలో వాడు చూడు, అసలు ప్రార్థనకి వెళ్ళరు, బైబిల్ చదవరు, యేసు ప్రభు దేవుడు అని నమ్మరు. అసలు వాడు చూడు అంత బాగున్నారు, బ్రహ్మాండంగా ఉన్నారు. వాడు చూడు మోసాలు చేస్తున్నారు, అన్యాయాలు చేస్తున్నారు, అక్రమాలు చేస్తున్నారు,
ఎన్ని చేసినా వాళ్ళు చూడు, కార్ల మీద కార్లు కొంటున్నారు, స్థలాల మీద స్థలాలు కొంటున్నారు. అసలు చాలా వైభవంగా బ్రహ్మాండంగా ఉన్నారు వాళ్ళు. నువ్వు ఎంత భక్తి చేస్తున్నావు, నీకు లాభం ఏంటి చెప్పు? అసలు బాప్తిసం పొందక మునిపే నువ్వు బాగున్నావు, యేసు ప్రభు నమ్మక మునిపే బాగున్నావు, మందిరానికి రాక మునిపే నువ్వు బాగున్నావు, మందిరానికి వచ్చి ఏం బాగుపడ్డావు అని సాతాను నీకు డౌట్ పెడతాడు. డౌట్ అంటేనే సాతానే డౌట్. అవాదముల దగ్గరికి వచ్చి సాతాను మొట్టమొదటి మాట ఏమన్నాడు? ఇది నిజమా అన్నాడు. తోటలో అన్ని ఫలాలు తినమన్నాడు, ఆ ఫలం తినొద్దని చెప్పాడంటగా, తింటే చనిపోతారని చెప్పాడంట కదా. ఇది నిజమా? సావనే సావరు. చూసావా, డౌట్ పెట్టాడు, అబద్ధం చెప్పాడు. రోజు దేవునితో చక్కగా కలిసిమెలిసి ఐక్యత కలిగి ఉండేవాళ్ళని, సహవాసం కలిగిన వారిని అనుమానంతో డౌట్ పెట్టి దేవునికి దూరం చేశాడు. వారి జీవితం నాశనం చేశాడు. తోటలో నుండి వెలివేయబడ్డారు, దీవులని పోగొట్టుకున్నారు. ఆదాము అవ్వకి పరలోక రాజ్యం లేదు. చూసావా, ఎంత భయానకమైన పరిస్థితి. సాతానుడు ఎలా చేస్తాడు? నీకు కూడా డౌట్ పెడుతున్నాడు. ఇప్పుడు ఇంత చేసావు, నీకు దీవెనేది? దేవుడు లేడు, గీవుడు లేడు, అంత భ్రమ అంటాడు. దేవుడు ఉన్నా ఆయన అన్యాయస్తుడు అంటాడు. అలుగు, మందిరానికి వెళ్ళగాక చావుకుల మీద అలుగు, ఇవన్నీ వాడే చెప్తాడు. ఇలాంటి ఆలోచన నీకు వచ్చిందంటే ఇది నీ ఆలోచన కాదు, అది సాతాను ఆలోచన. దేవుడు నీకు తోడై ఉన్నప్పుడు మందిరానికి వస్తావు, సేవకు వస్తావు. సాతాను ఎప్పుడైతే ప్రక్కకు వచ్చాడో మందిరం మానేస్తారు, సేవ మానేస్తారు. ఇక దానికి పెద్దగా దర్శనం చూసి చెప్పాల్సిన అవసరమే లేదు. ఆ అనుభవం అది. ఈ 21 సంవత్సరాల సేవలో ఎంతమంది చూసుంటాను? వేల మంది విశ్వాసులను చూశాను, వందల మంది సేవకులను చూశాను. కనుక ఇది గమనించినటువంటి దైవజనుడు కొరింథీ పట్టణంలో ఉన్న సంఘానికి రాస్తున్నాడు. కదులుతున్నారు మీరు, ఏం మందిరంలే అని, స్థిరంగా నిలబట్టలా అని చెప్తూ దైవజనుడు ఏమంటున్నాడంటే, మీరు పడిన ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదట మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, నేను పడిన ప్రయాస వ్యర్థము కాదు. ఇది నీ మైండ్లో ప్రింట్ అవ్వాలి. ఎందుకంటే మనుషులకు నువ్వు ఎన్ని చేసినా ఏదో ఒక రోజు చేసేవాళ్ళే అమ్మా అంటారు. నీకు విషయం తెలుసా? ఇచ్చిన వాళ్ళు అన్ని గుర్తుపెట్టుకుంటారు, తీసుకున్న వాళ్ళు అన్నీ మర్చిపోతారు. కొట్టినవాడు మర్చిపోతాడు, దెబ్బలు తిన్నవాడు బాగా గుర్తుపెట్టుకుంటాడు. మాట అన్నవాళ్ళు మర్చిపోతారు, కానీ మాట అనిపించుకున్న వాళ్ళు ఉన్నారే, వాళ్ళు మర్చిపోలేరు. నోటిలో నుండి మాట ఏది పడితే అది వచ్చిందనుకో, ఏం జరిగింది తెలుసా? వాళ్ళంతా ఓనమై దట్ట కొడతారు. ఏది పడితే అది రాకూడదు. అలాగే నోరుంది కదని ఏది పడితే తినేసి లోపల వేసేసామనుకో, లోపలంతా పాడైపోద్ది, లోపల ఆర్గన్స్ అన్ని పాడైపోతాయి. నోటితో బహు జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మన సబ్జెక్ట్ ఏంటంటే, పడిన ప్రయాస వ్యర్థము కాదు. అది మనుషులకు నువ్వు ఎన్ని చేసినా, నువ్వుగా చేసేవాళ్ళమ్మా, తీసుకునేటప్పుడు ఉన్న మంచి ఇచ్చేటప్పుడు ఉండదంట. మంచోడు బుద్ధి మనీ దగ్గర, చెడ్డోడు బుద్ధి మాంసం కూర దగ్గర, చేపల కూర దగ్గర చూడాలంట. ఒక వ్యక్తి డబ్బుని ప్రేమిస్తున్నాడు అంటే అతను మనుషులను ప్రేమించడు, దేవుని ప్రేమించడు. మనుషులను ప్రేమించేవారు, దేవుణ్ణి ప్రేమించేవారు డబ్బుని ప్రేమించరు. వాస్తవం ఇది. డబ్బును ప్రేమించే వాళ్ళు బంధువులు పోగొట్టుకుంటారు. బంధువులు ముఖ్యంగా, నాకు డబ్బే ముఖ్యం అన్నట్లుగా. మనుషులు స్వార్థప్రియులు. అందుకనే దేవుడు బైబిల్లో మనుషుల గురించి ఒక మాట రాయించాడు, విలువైన మాట. ఏ మనుషుడు నమ్మదగిన వాడు కదంట, అది ఏ మనిషిని నమ్మకూడదంట. మనిషి బుద్ధి అలాంటిది. మనుషులు స్వార్థప్రియులు. నెలలో 29 రోజులు నువ్వు చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఫిష్ బాగా చూసుకున్న 30వ రోజు పరీక్ష చేద్దామని పచ్చడి పెట్టావనుకో, నువ్వు కానీ పెట్టేవాళ్ళే అమ్మా, నువ్వు కానీ పెట్టేవాళ్ళయ్యా అంటారు. అది మనిషి బుద్ధి. దేవుని బుద్ధి ఏంటో తెలుసా?
నెల రోజుల్లో 29 రోజులు పచ్చడి పెట్టి కారం పెట్టి 30వ రోజు మంచి భోజనం పెడితే యేసయ్య అంటాడు, నెలంతా నన్ను బాగా చూసుకుంది నా బిడ్డ అంటాడు. చూసావా, దేవుని మనసుకి మనుషుల మనసుకి చాలా తేడా. మనుషులకి చెయ్యాలి దేవునిని బట్టి, కానీ మనుషుల దగ్గర నుంచి మనం ఆశించకూడదు మనకిస్తారని. అది దేవుడిస్తాడు. దేవునికి స్తోత్ర. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నువ్వు ఏదైతే చేసావో, ఏదైతే కష్టపడ్డావో అవన్నీ వృధా కావు. గుర్తుపెట్టుకో. నువ్వు మర్చిపోయావేమో, దేవుడు రాసి పెట్టుకున్నాడు. ఒకరోజు నువ్వు పడిన ప్రయాసకి ప్రతిఫలాన్ని దేవుడు తప్పనిసరిగా 1000 రెట్లు ఇస్తాడు. గట్టిగా చెప్పకూడదు. దేవుడు నామమున మహిమపరచండి. ఆమేన్ హల్లెలూయా. అందుకని ప్రియ సహోదరులారా, అపోస్తలుడు పౌలు గారు అంటున్నాడు, ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదు అని ఎరిగి ఎలా ఉండాలంట? స్థిరంగా ఉండండి. మందిరం మానేయద్దు. స్థిరంగా ఉండండి. సేవ మానేయద్దు. కదలొద్దు. నిలబడంతే. దేవుడు అన్యాయస్తుడు కాదు. ఒకరోజు ఇస్తాడు ప్రతిఫలం. బ్యాంకులు వేసుకున్నట్టే. బ్యాంకులు ఇచ్చే వడ్డీ చాలా తక్కువ. దేవుడిచ్చే ఆ వడ్డీ నీకు ఈ లోకంలో ఎవడెవలేడు. 1000 రెట్లు ఇస్తాడు ఆయన. రూపాయికి 1000 రూపాయలు ఎవడని ఇస్తాడా ప్రపంచంలో? దేవుడిచ్చే వడ్డీ ఇది. ఒకటికి 1000 రూపాయలు. ఒక్క దినం దేవుని సన్నిధిలో గడిపితే దేవుడు మనకిచ్చి దీవెనంతా 1000 దినాలంతా. ₹1 నువ్వు దేవుని కొరకు ఖర్చు పెడితే దేవుడు 1000 రూపాయలు నీ కొరకు రాసి పెడతాడు. అక్కడ 1000 రూపాయలు ఏమికి ఇవ్వాలి, ఇతనికి ఇవ్వాలని రాసుకుంటాడు. అంత వడ్డీలు ప్రపంచంలో ఎవడిస్తాడు? రూపాయికి 1000 రూపాయలు వడ్డీ. కనుక మనుషులకు నువ్వు ఏది చేసినా నీ దుక్కున్నవాడు చెప్పుకోపో. ఎవడికి ఇచ్చా నాకు ఇయ్యలేదు అంటారు. ఇంకేం చేస్తాం? కొట్టుకోవటం, తిట్టుకోవటం, ఇంకా కేసులు పెట్టుకోవటం, అంతేగా. ఇచ్చింది కాక బాధ. మళ్ళీ మాటలు. దేవుడు ఎప్పుడు ఆ మాట అన్నాడు. ఆ నీతిగల న్యాయాధిపతి, నువ్వు పడిన ప్రయాస వ్యర్థము కాదు. ఆయన రాసి పెట్టుకున్నాడు. ఒకరోజు తప్పనిసరిగా, అది ఈ రోజే కావచ్చు, రేపు కావచ్చు, ఈ నెల కావచ్చు, వచ్చే నెల, ఈ సంవత్సరం కావచ్చు, ఈ సంవత్సరం కావచ్చు. అప్పుడప్పుడు మీకు దానిమ్మకాయలు అని చూపిస్తున్నాడు కళ్ళు. దానిమ్మకాయలు చూపించాడని దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు ప్రయాసపడు, దానికి ప్రతిఫలాన్ని త్వరలో నేను మీకు ఇస్తాను అర్థం. ఈ మధ్యకాలంలో ప్రభు నాకు అదే చూపించాడు. మందిర స్థలం లేదు ప్రభు అంటే ఇంతలో పెద్ద దానిమ్మకాయ నా దర్శనంలో నా ముందు ఉంది. ఓహో, ఇప్పుడు కష్టపడితే, ప్రయాసపడితే ప్రతిఫలం తర్వాత ఉంది అనుకొని కష్టపడుతూ వచ్చాం. కొద్ది రోజుల తర్వాత దానం ఇత్తనాలు నా చేతిలో ఉన్నాడు చూపించాడు. ఇక రెడీగా ఉంది దీవెన అనుకున్నాను. మరుసటి 2 రోజులకి ఈ స్థానం దొరికింది. తర్వాత ఇక్కడ బోరు వేయలేదు. బోరు వేయక మునిపి ఆ మూలన బోరు వేసినట్టుగా నీళ్లు పైకి వచ్చి ఉబికి బయటికి వెళ్ళిపోతున్నాయి నీళ్లు. గిన్నె నిండి పొర్లే అనుభవం. అది చూపించాడు ప్రభు నాకు. మనుషులందరూ రామో ఈశాన్యమును బోరేయమంటారు, దేవుడు ఆజ్ఞానమును బోరేయమన్నాడు నన్ను. సిద్ధాంతం పాటించొద్దని చెప్పాడు. దాని అర్థం అది. ఆజ్ఞామూలం బోరేసా. ఆజ్ఞామూలం బోరు అసలు దేవుడు వేయడు. ఈశాన్యమూలం వేస్తారు. ఆజ్ఞామూలం వేసా. నీళ్ళు పడవంటే పడవన్నాడు ప్రక్కన రెడ్డి గారు. నేనే సేవకుండా అయితే నీళ్ళు ఎలా పడవలసి వస్తానన్నాను. ఆజ్ఞామూలం వేస్తున్నావు, నీకు లాభం ఉండదు అన్నాడు. దినదినం అభివృద్ధి చెంది చూస్తూ ఉండేమనుకుంటున్నాను అన్నాను. బ్రతికుంటే చూస్తానన్నాడు. కొంతకాలం బ్రతికిస్తాడులే అన్న. దినదినం అభివృద్ధి. మంచినీళ్ళు పడ్డ అయ్యి మీద తాగేది. దేవుడు ఏది ఇచ్చినా గొప్పగా ఉండిద్ది. ఎందుకు తెలుసా? ఆయన గొప్ప దేవుడు. ఏది చేసినా మంచిగా ఉండిద్ది. దేవుడు చాలా మంచిది ఇస్తాడు. దేవుడు ఇచ్చాడు అంటే అది చాలా మంచిది అయి ఉంటుంది. గుర్తుపెట్టుకో. ఎందుకంటే మన దేవుడు చాలా మంచి దేవుడు కాబట్టి. నువ్వు పడిన ప్రయాస వ్యర్థము కాదు అని ఎరిగి కదలొద్దు, స్థిరంగా ఉండు. మందిరాన్ని విడిచిపెట్టొద్దు, సంఘాన్ని విడిచిపెట్టొద్దు, సేవకుల్ని విడిచిపెట్టొద్దు. సాతాను ప్లాన్ ఏంటి? దేవుడే నేను ఇక్కడ తీసుకొచ్చాడు. నేనేమని ప్రార్థన చేస్తా తెలుసా? ప్రభువా, నీ చిత్తంలో ఉన్న వాళ్ళే మందిరానికి రావాలి, నీ చిత్తంలో లేని వాళ్ళు మందిరానికి రాకూడదని ప్రార్థన చేస్తాను నేను. మీరు వచ్చారంటే దేవుని చిత్తము. ఇది దేవుని మందిరం, దేవుడిని నడిపిస్తున్న సంఘం. నాకు తెలుసు ఇక్కడికి మీరు వచ్చారంటే దేవుడే మిమ్మల్ని తీసుకొచ్చాడు. అయితే సాతాను ఈ సంఘంలోంచి తీసుకెళ్ళి మిమ్మల్ని నాశనం చేయాలనుకుంటున్నాడు. 3 నెలల క్రితం నేను చెప్పా, ఈ మాట విన్న వాడు చేతులు ఎత్తండి. అది గుర్తుపెట్టుకోండి. నేను ఒక మాట చెప్పాను అంటే దేవుడు చెప్పాడని నువ్వు అశ్రద్ధ చేయకూడదు. అది గుర్తుపెట్టుకోవాలి. దేవుడు చెప్పిన మాట. ప్రార్థన చేసుకున్న వాళ్ళు నిలబడతారు, ప్రార్థన చేసుకోకపోతే సాతాను తీసుకెళ్తాడు. ఎందుకు తీసుకెళ్తున్నాడు?
నాశనం చేయడానికి తీసుకెళ్తున్నాడు మందిరం నుంచి. కనుక మందిరాన్ని నువ్వు విడిచిపెట్టి వెళ్ళావు అంటే నష్టము సేవకుడికి ఉండదు, సంఘంలో విశ్వాసులకి ఎవరు ఉండదు. ఎవరు బయటికి వెళతారో వాళ్ళకి. చేప చెరువులో నుండి బయటికి వెళ్ళిందంటే చెరువు వెండదు. ఏమెండిద్ది? చేప చచ్చిద్ది, ఎండిద్ది, కాసేపు ఎగిరిద్ది, తర్వాత ఇంకా ఎగరటం ఉండదు, ఎండిపోద్ది. సేవ విడిచిపెట్టి వెళ్ళినా, సంఘం విడిచిపెట్టి వెళ్ళినా జీవితం పతనమైద్ది. జీవితాన్ని పతనం చేయాలనే సాతానుగాడు సంఘముల నుండి నిన్ను తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తాడు. అది నీ ఆలోచన కాదు. నిన్ను బాగా దీవించాలని, గణపరచాలని, ఆశీర్వదించాలని, దేవుని రాజ్యాన్ని తీసుకెళ్లాలని సంఘంలోకి దేవుడు తీసుకొచ్చాడు. ఇది దేవుని సంఘం. ఈ సంఘములో దేవుడిని నడిపిస్తున్నాడు. నాకు తెలుస్తుంది, దేవుడే తీసుకొచ్చాడు. నువ్వు పడుతున్న ప్రయాస వ్యర్థము కాదు. ఒకరోజు నీకు ప్రతిఫలము 1000 రెట్లుగా ఇస్తాడు. గుర్తుపెట్టుకో, రాసి పెట్టుకో. నువ్వు పడిన ప్రయాస వ్యర్థము కాదు. ఎంతైతే చేస్తున్నావో గుర్తుపెట్టుకో, దానికి 1000 రెట్లు దేవుడు ఇస్తాడు. నీకు మందిరం విడిచిపెట్టి వెళ్ళాలి, సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి ఆలోచన వచ్చిందంటే అది నీ ఆలోచన కాదు, సైతాన్ ఆలోచన. సేవ విడిచిపెట్టి వెళ్ళాలంటే అది నీ ఆలోచన కాదు, సాతాన్ ఆలోచన. సేవకు దేవుడు తీసుకొచ్చాడు, మందిరంలోకి దేవుడు తీసుకొచ్చాడు విశ్వాసిగా. ఇప్పుడు ఎలమని ఎందుకు చెప్తాడు దేవుడు నిన్ను? నిలబడు. మడి చదువు మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 58వ వచనం. ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను అంటే స్థిరంగా ఉండండి, కదలని వారును నిలకడగా ఉండండి. ప్రభువు కార్య అభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. చాలు. ఆసక్తి కలిగి ఉండండి అనగా వైరాగ్యము కలిగి ఉండండి. ఎల్లప్పుడూ ఆసక్తి ఉండాలంట. ఎందుకు ఈ మాట అన్నాడు? కొందరు ఎలా ఉంటారంటే, అన్నా పరిచర్య జరుగుతుంది రావచ్చు కదా అని కొత్తగా వచ్చిన ఆయన పాత ఆయన అడుగుతాడు. పాత ఆయన అంటాడు, ప్రక్కన వైపు చూసి పక్కనవి, ఈడు ఇప్పుడు వచ్చి చేస్తున్నాడు కొత్తగా. ఇది కట్టింది ఎవరు అనుకుంటున్నా? అసలు నేను లేకపోతే ఈ మందిరం అయిద్దా? నువ్వు లేకపోతే నేను లేకపోతే అయిద్ది. ఆయన ఎవరు? సృష్టికర్త, ఏదైనా చేయగల సమర్థుడు. నేను ముఖ్యం, నువ్వు ముఖ్యం కాదు. ఎవరు లేకపోయినా తీసుకొచ్చి నిలబెట్టి చేపిస్తాడంటే ఆయన పని. ఆయన ఎవరు అనుకుంటున్నావు? దేవుడు. ఏదైనా చేయగల సమర్థుడు. గాడిద మాట్లాడిద్దా? బిలాము దైవ సేవకుడు బుద్ధి చేయడానికి గాడిదను వాడుకోలేదు అక్కడ. కాకి ఎవరికైనా అన్నం పెట్టిద్దా? అది మళ్ళీ రొట్టె మాంసం తీసుకొచ్చి పెట్టిద్దా? ఏలియాకి తీసుకెళ్ళి పెట్టింది దైవజనుడికి కాకి. ఆయన చేసే కార్యాలన్నీ అవి క్వైట్ ఆపోజిట్గా ఉంటాయి, వినటానికి కూడా విడ్డూరంగా అనిపిస్తాయి. ఎవరూ చేయలేని పనులు ఆయన చేస్తాడు. అందుకే ఆయన దేవుడు. కొందరు మేము ఒకప్పుడు బాగానే చేసాను బదరు అంటాడు. ఇప్పుడు ఎందుకు చేయట్లేదంటే, చేసాం ఒకప్పుడు చాలులే, ఒకప్పుడు ఆసక్తి ఉంది చేసావు, ఇప్పుడేమైంది? ఆసక్తి తగ్గిపోయింది, అందుకని ఇప్పుడు చేయట్లా. కనుక పడిన ప్రయాస ఎప్పుడు వ్యర్థం కాదు. ఇప్పుడు దాకా ప్రయాసపడ్డావా? ప్రతిఫలం ఉంది, ఇస్తాడు. అది ఎరిగి ఆగకూడదు. నువ్వు చేసుకుంటూ వెళుతూ ఉండాలి, ఆగకూడదు. ఎప్పటికీ అంటే ఎల్లప్పుడూ ఆసక్తి కలిగి ఉండాలంట. ఇప్పుడు వరకు నేను చేశా, ఇప్పుడు వరకు నేను ఇచ్చా, ఇప్పుడు వరకు ప్రయాసపడ్డా, ఇప్పుడు వరకు నేను కష్టపడ్డా, ఇప్పుడు వరకు ఉపవాసాలు ఉన్నా, ఇప్పుడు వరకు ప్రార్థన చేశా, ఇక చాలులే అనే మాట రాకూడదు నీ నోట. చాలు అనకూడదు. నేను చేసింది చాలా తక్కువ, నేను చేయవలసింది ఇంకా చాలా ఉంది, నేను చెయ్యాలి. ఈ మనసు ఎప్పుడైతే నీకు ఉంటుందో, ఇలాంటి వాళ్ళంటే దేవుడికి చాలా ఇష్టం. చాలా ఇచ్చేలే, చాలా చేసేలే, చాలులే అని నువ్వు అనుకున్నావు అంటే నీకు ఆసక్తి తగ్గింది, దేవుని వాక్యానుసారంగా లేవు అని అర్థం. దేవుని కార్య అభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండండి. అంటే ఎల్లప్పుడూ ఆసక్తి కలిగి ఉండాలంట. ఇప్పుడు వరకు చేశాను కదా అని ఇంకా ఆగకూడదు, చేసుకుంటూ వెళ్ళు. దేవుడు నీకు దీవెనిచ్చుకుంటూ వస్తాడు. ఇప్పుడు వరకు తిన్నా కదా అని నువ్వు ఆపగలవా భోజనం? మాట్లాడేంటి? కూర బాగుంటే 4 ప్లేట్లు లెక్క లేకుండా ఊదేస్తారంతే. చిన్నప్పటి నుంచి తాగారుగా నీళ్లు, చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా తిన్నాను కదా, ఎన్ని బస్తాలు తిని ఉంటాం, ఎన్ని ట్యాంకులు నీళ్ళు తాగి ఉంటాం, ఇక చాలే.
అని ఆగుతావా? ఆగట్లేదు కదా. మరి ఇప్పుడు వరకు పరిచర్య చేశాను, ఇప్పుడు వరకు దేవునికి ఇచ్చాను, ఇప్పుడు వరకు ప్రార్థన చేశాను, చాలని ఎందుకు అనుకుంటున్నావు? ఎప్పటికీ ఆసక్తి ఉండాలంట, ఎల్లప్పుడూ ఆసక్తి ఉండాలంట. నీవు పడుతున్న ప్రయాస వ్యర్థము కాదు, అది ఎరిగి స్థిరంగా ఉండండి, నిలకడగా ఉండండి. మందిరంలో స్థిరంగా ఉండాలి, సంఘములో స్థిరంగా ఉండాలి, అలాగే ఆసక్తి విషయంలో స్థిరంగా ఉండాలి. ఎల్లప్పుడూ ఆసక్తి కలిగి ఉండాలి, ఆసక్తి స్థిరంగా ఉండాలి. చేసుకుంటూ వెళ్ళిపో, నీ వెనక దీవెనలు వస్తూనే ఉంటాయి. ఎందుకు కంగారు పడతావు? ఆసక్తి తగ్గిందా? ప్రభువా నాకు ఆసక్తి తగ్గింది, నాకు ఆసక్తి దయచేయి అని అడగాలి. ప్రార్థన తగ్గిందా? ప్రభువా నాకు ప్రార్థన దయచేయి అడగాలి. ప్రేమ తగ్గిందా మందిరం మీద, సంఘం మీద? ప్రభువా నాకు ప్రేమ దయచేయి అని అడగాలి. అదే జీవితాన్ని కట్టుకోవటం అంటే. గోడ కట్టుకోవటం అంటే ఏంటి? గోడ మీద త్వరగా టాపి మేస్త్రి ఇటుకలు పెడతాడు. ఇటుకలు పెట్టిన తర్వాత ఏం చేస్తాడు? ఆ మట్టపు గుండుద్దే తూకం అంట, తూకమే దాన్ని, అది వేస్తాడు. ఏగానే ఒక ఇటుక లోపలికి పోయిద్ది, ఒక ఇటుక బయటకు వచ్చింది. బయటకు వచ్చిన ఇటుకని ఏం చేస్తాడు? కొంచెం లోపలికి కొడతాడు. లోపలికి పోయిన ఇటుకని ఏం చేస్తాడు? కొంచెము బయటకు కొడతాడు. రెండు సమానం చేస్తాడు. ఇది గోడ కట్టుకొనుట. ఎక్కువ ఉన్నదాన్ని తక్కువ చేస్తాడు, తక్కువ ఉన్నదాన్ని ఎక్కువ చేస్తాడు. ఇది గోడ కట్టడం. ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవటం అంటే దేవునికి ఇష్టం లేనివి ఎక్కువగా ఏమున్నాయో వాటిని ఏం చేయాలి? బాగా తగ్గించాలి. దేవునికి ఇష్టమైనవి ఏమీ లేవో వాటిని బాగా పెంచాలి. ఇది జీవితాన్ని కట్టుకొనుట. దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. అది గుర్తుపట్టాలి. వివేచన జ్ఞానం అంటే అది. వివేచన జ్ఞానం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకని దేవుడు వివేకము కలవారు ఎవరైనా ఉన్నారేమోనని దేవుడు ఆకాశం నుండి వంగి చూస్తున్నాడంట. వివేకం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అది వివేచన జ్ఞానం. ఆత్మీయ జీవితంలో ఇప్పుడు ఎలా ఉన్నాను అని ప్రతి క్షణము జాగ్రత్తగా మన జీవితాన్ని మనం కట్టుకోవాలి. నీ జీవితాన్ని ఎవరు కట్టరు. ఆదివారం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు జీవితాన్ని కట్టడానికి అవసరమైన వాక్య ఉపదేశం ఇస్తాను. ఈ ఉపదేశము మర్చిపోకూడదు ఎప్పటికీ. వారమంతా ఈ వాక్య ఉపదేశం నీ గుండెల్లో ఉండాలి. అప్పుడు ఆటోమేటిక్గా వారం అంతా గుర్తుపెట్టుకుంటే ఇక జీవితం అంతా గుర్తుండిద్ది. స్థిరముగా నిలబడాలి, ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండాలంట. పడుతున్న ప్రయాస వ్యర్థము కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. పడుతూనే ఉండే ప్రయాస, చేసే కదా చాలే, ఇచ్చే కదా చాలే, ఆ మాట రానివ్వగా అది చాలా నష్టాన్ని తెచ్చిపెడుతుంది. జాగ్రత్త. నీకు దేవుడు కావాలి, డబ్బులు కావాలంటే ఏది కోరుకుంటావు? అందరు చెప్పండి. దశంబాగా ఏమన్న వాళ్ళందరూ దేవుణ్ణి కోరుకోవట్ల, డబ్బును కోరుకుంటున్నారు. దేవుని స్థానాన్ని డబ్బు ఆక్రమించిద్దంట. బైబిల్లో రాయబడి ఉంది. సిరికి దాసుడుగా ఉన్నవాడు దేవునికి దాసుడిగా ఉండలేడు, దేవునికి దాసుడిగా ఉన్నవాడు సిరికి దాసుడిగా ఉండడంట. సిరి అంటే డబ్బులు. నిజముగా భక్తి గలదాన్ని భక్తి గలవాడు అయితే ఇక్కడ కనపడిద్ది. నువ్వు డబ్బుని ప్రేమించే వ్యక్తివే దశంభాగం తీయవు. నువ్వు పడుతున్న ప్రయాస వ్యర్థము కాదు అనగా నువ్వు కష్టపడి సంపాదించిన సంపాదన అందే, దానిలో దశంభాగం తీ. దేవుడేమన్నాడు? 100 రూపాయలు 10 రూపాయలు నాకు ఇవ్వు, 90 రూపాయలు నువ్వు తినన్నాడు. న్యాయమా అన్యాయం? ఇది న్యాయమే కదా. నేను పడుతున్న ప్రయాస వ్యర్థము కాదు, నేను కష్టపడి సంపాదించిన సంపాదన దేవునికి ఇస్తున్నాను, ఇది వ్యర్థము కాదు అనే నీకు ఒక మైండ్ ఉంటే, నువ్వు నిజంగా దేవుణ్ణి నమ్మితే, దేవుని మీద విశ్వాసం ఉంటే ఈ పని చేస్తావు. చేయటం లేదంటే దేవుణ్ణి నువ్వు నమ్మలేదు, దేవుని మీద నీకు నమ్మకం లేదు, ఈ వాక్యం మీద నీకు నమ్మకం లేదు. నీ రాబడి అంతలో 10 వంతు తీసుకునిరా. నన్ను శోధించిన ఎడల, ప్రార్థన చేసిన ఎడల ఏం చేస్తాడంట? ఆకాశ వాక్యులు విప్పుతాను, నువ్వు పట్టజాలంత విస్తాల దేవుని కుమ్మరిస్తానన్నాడు. ఎంత ఇవ్వాలి అంతే ఇచ్చింది కొంచెమే, కానీ దేవుడు ఆకాశ వాక్యులు విప్పుతాడంట. పట్టజాల విస్తార దేవుని కుమ్మరిస్తాడంట. పట్టజాలేవు నువ్వు. ఆ మాట తప్పుతాడా? మాట మార్చుకుంటాడా? నెరవేర్చలేకపోవటాన్ని మన దేవుడిని శాతగానోడా? కష్టపడి సంపాదించిన సంపాదన దేవుని మందిరానికి ఇస్తున్నా, ఇది వ్యర్థము కాదు. ఒకరోజు నాకు 1000 రెట్లు దేవుడు ఇస్తాడు, నా కొరకు ఆకాశ వాక్యులు విప్పుతాడు అని నువ్వు నమ్మితే, ఇది నీకు తెలిసి ఉంటే నువ్వు చేస్తావు అంతే. ఇప్పటి వరకు చేసావా? ఆగకూడదు, చేసుకుంటూ వెళ్ళాలంతే. చేసుకుంటూ వెళ్ళిపో. దేవునికి స్తోత్రం.
చెప్పాలని గట్టిగా హల్లెలూయా. అందుకని ఎబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చూడ ఆడ మాట్లాడుద్ది. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచిపోవటానికి దేవుడు అన్యాయస్తుడు కాడు. చాలు. ప్రభువునందు మీరు పడిన ప్రయాస వ్యర్థము కాదు, అది నీకు తెలియాలి. నీవు చేసినది మర్చిపోవటానికి దేవుడు అన్యాయస్తుడు కాదు, అది నీకు తెలియాలి. ఈ వాక్యం నీకు తెలిసి ఉంటే దేవునికి ఇచ్చేవి నువ్వు ఉంచుకోవు, నువ్వు తినవు, అది చాలా నష్టం. అనవసరంగా చేతలారా దేవుడిచ్చే దీవెను నువ్వే పోగొట్టుకుంటున్నావు అని అర్థం. దేవుడైతే నేను గొప్పగా దీవించాలనుకుంటున్నాను. 2 సార్లు కరోనా వచ్చింది, 6 నెలలు నాకు మోషన్స్ అయినాయి. రోజు 4-5 సార్లు 6 సార్లు మోషన్స్ అయ్యాయి. అయినా డైలీ మీటింగ్స్కి వెళ్ళి బయట మీటింగ్స్కి ఓపిక ఉండేది కాదు, కళ్ళు బయలు గమ్ముతుంటాయి, నీరసంగా ఉండేది. అయినా వాక్యం చెప్పేవాడిని. 6 నెలలు ఆగలేదు మీటింగ్స్, వాక్యం చెప్తానన్నా. ఒకరోజు ప్రభు వచ్చి నా ముందు నిలబడి ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావా అంటే, ఆయన కట్టిన నీళ్ళు పెట్టుకుని నాతో అన్నాడు. ఏమన్నాడంటే, నీకు మోషన్స్ అవుతున్నాయి, బాగలేదు, నేను నిన్ను పరీక్ష పెట్టాను నీకు, అయినా నా సేవను ఆపకుండా ముందుకు తీసుకొని వెళుతున్నావు, నాకు చాలా సంతోషంగా ఉందన్నాడు. అవి ఆనంద బాష్పాలు. ఆశీర్వాదం దేవుడు ఊరికనే ఇవ్వడో, ఊరికనేస్తాడు అనుకుంటున్నావా? పరీక్షా పరిశోధనలు ఉంటాయి. జనాలు రకరకాలుగా అంటారు నిన్ను, ఎన్ని అన్నా. నీ భర్త తిట్టినా కొన్ని సందర్భాలు భర్త కొడతాడు, భార్య కొట్టిద్ది, భార్య తిట్టిద్ది, రకరకాలుగా అంటారు. దేవుని కొరకు నిలబడితే నువ్వు ఎన్ని వచ్చినా సంతోషంగా ఓర్చుకో. నేను పడుతున్నాను దేవుని కొరకు ప్రయాస, మాటలు పడుతున్నా దేవుని కొరకు, ఇది వ్యర్థము కాదు, ఒకరోజు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ వాక్యం తెలుసు, నేను వాక్యాన్ని నమ్ముతా. మన ప్రయాసపడుతూ కష్టపడుతూ ముందుకెళ్తుంటే తగిన సమయంలో దేవుడు గొప్పగా ఇస్తాడని చెప్పి చేసుకుంటా ముందుకెళ్ళిపోతూ ఉంటాను. ఈ మనసునికి రావాలి. నీకు ఆసక్తి తగ్గింది, ఆరంభములో నీకు ఒక ఆసక్తి ఉంది, అది ప్రకటన గ్రంథంలో ఉంటాడు. మీ మీద ఒక తప్పు వేయాలి అంటాడు. ఎందుకంటే మొదట ప్రేమను నీవు విడిచిపెట్టితివి. అన్నిట్లో బాగానే ఉన్నావు. ఆరంభంలో ఉన్న ఆసక్తి ఇప్పుడు నీకుందా? ఆరంభంలో ప్రార్థన ఇప్పుడు నీకుందా? ఆరంభంలో దేవుని కొరకు పడిన కష్టం ఇప్పుడు పడుతున్నావా? నీకు తగ్గిందంటే దేవునికి కూడా తగ్గిద్ది, అంతే. తగ్గకూడదు. ఆసక్తి తగ్గింది అంటే నువ్వు దేవునికి దూరం అవుతున్నావు, దేవుని రాజ్యానికి దూరం అవుతున్నావు, దేవుని దీవెనకు దూరం అవుతున్నావు. జాగ్రత్త. ఆసక్తి లేకుండా చేసేది సాతాను. దేవుడేమన్నాడు? ఎల్లప్పుడూ ఆసక్తి కలిగి ఉండాలని చెప్పాడు. సాతాను ఏం చేస్తున్నాడు? ఆసక్తి లేకుండా చేస్తున్నాడు. ఇది నీవు వివేచన జ్ఞానం కలిగి గుర్తుపట్టాలి. ఒకప్పుడు నేను ఎంత ఆసక్తి కలిగి ఉన్నా, ఈరోజు ఎలా ఉన్నాను. చదవండి దానికి సంబంధించిన మాట. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:29 వచ్చి, నా ఎడల నీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమయ్యుండెను గనుక పూర్ణానందముతో ప్రభువునందు అట్టి వారిని ఘనపరచుడి. చాలు. తలల పైకెత్తి నా వైపు చూస్తూ నా మాటలు గమనించండి. ప్రభువునందు మీరు పడుతున్న ప్రయాస వ్యర్థము కాదు, అది తెలుసుకొని ఎల్లప్పుడూ ఆసక్తి కలిగి ఉండండి. మీ ప్రయాస వ్యర్థం కాదు, నువ్వు చేసింది వ్యర్థం కాదు. దేవుని మందిరానికి, సంఘానికి, సేవకులకు నువ్వేది చేసావో అది వ్యర్థం కాదు, దేవుడు ఇస్తాడు. రెండోది ఇక్కడ మనం గమనించినట్లయితే, ప్రభువునందు అతనిని మీరు గణపరచండి అంటాడు. ప్రభువునందు అంటే ప్రభువులో, ప్రభువును బట్టి చేయాలి. ఎవరిని గణపరచాలి? అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ పట్టణంలో ఉన్న సంఘానికి లెటర్ రాస్తూ ఈ మాటలు రాశాడు. అపోస్తలుడైన పౌలు గారు జైల్లో ఉన్నాడు. అతనిని చూడటానికి ఎపఫ్రోదితు ఫిలిప్పీ పట్టణంలో ఉన్న సంఘములో విశ్వాసి అపోస్తలుడైన పౌలు గారిని చూడటానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు పౌలు గారికి ఆరోగ్యం బాగలేకపోతే ఇక రాత్రి బవలు ఆయనకి సేవ చేస్తూ ఆయన దగ్గర ఈ విశ్వాసి ఉండిపోయాడు చాలా కాలం. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు గారికి ఆరోగ్యం బాగైంది.
ఆయనకు బాగోయేటప్పటికి రాత్రింబౌలు తిండి తిప్పలు లేకుండా ఆడ పరిచర్య చేస్తూ కష్టపడుతూ ఉన్నాడు కదా ఎపఫ్రొదితు విశ్వాసి. ఈయనకు ఆరోగ్యం పాడైపోయింది. ఇప్పుడు ఈయన సావుకు సిద్ధమయ్యాడు. అప్పుడు దైవజనుడు అపోస్తలుడు పౌలు గారు, ఈయన నాకు బాగలేకపోతే వచ్చి నన్ను లేపాడు మంచంలో నుంచి, ఈయన మూలపడ్డాడు. నాయన నీకేదో నైతే మళ్ళీ సంఘంలో విశ్వాసం అందరూ బాధపడతారు నాయన అని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే ఆయన క్షేమంగా కోలుకున్నాడు. ఇక నువ్వు బయలుదేరి వెళ్ళు నాయన, వెళ్ళేటప్పుడు ఈ లెటర్ తీసుకుని ఆయన అని ఉత్తరం రాసి, నేను ఎపఫ్రొదితును పంపిస్తున్నాను మీ దగ్గరికి, ప్రభువును బట్టి ప్రభువు నందు ఎపఫ్రొదితుని మీరు గణపరచండి పూర్ణానందంతో అని సంఘానికి రాసి పంపించాడు. ఎందుకు ఇతన్ని మీరు గణపరచాలంటే, ఓ సంఘస్థులారా, వాస్తవంగా మీరు నాకు పరిచర్య చేయాలి. నేను మీ పాస్టర్ గారిని కాబట్టి మీరు నాకు పరిచర్య చేయాలి. మీరు దూరంగా ఉన్నారు, నేను జైల్లో ఉన్నాను. మీరు చేయవలసిన పరిచర్య మీరు చేయలేకపోయారు, కానీ ఎపఫ్రొదితు చేశాడు. అతను సావుకు సిద్ధమయ్యాడు, టైం తినక టైం నిద్రలేక. అప్పుడు బాగానే ఉన్నాడు, పర్లేదు, వస్తున్నాడు, పంపిస్తున్నా. మీరు చేయవలసిన పరిచర్య మీరు చేయలేకపోయారు, మీ తరపున ఇతను చేశాడు. నాకు మీ పాస్టర్ కదా, నేను మీకు బాధ్యత ఉన్నది కదా, మీరు పరిచర్య చేయాలి నాకు, కానీ మీరు చేయలేరు, దూరంగా ఉన్నారు కదా, జైల్లో ఉన్నాను కదా. మీ తరపున మీ సంఘము నుండి ఎపఫ్రొదితు వచ్చి కష్టపడి చేశాడు. ప్రాణాలు లెక్క చేయకుండా నేను పరిచర్య చేశాడు. నాకు పరిచర్య అంటే మామూలు పరిచర్య కాదు. జరిగేదేంటి తెలుసా? పాస్టర్ గారు బాగలేకుండా ఆయన పడుకొని ఉన్నా ఎక్కడెక్కడ ప్రార్థన చేశాడు, ఆ దెయ్యాలు మొత్తం వస్తూ ఉంటాయి. ఇప్పుడు బాగలేక పడుకున్న దెయ్యాలు వస్తాయి నా దగ్గర, చాలా దెయ్యాలు, రోజు చాలా దెయ్యాలు వస్తాయి నా దగ్గరికి. ఎట్ట నన్ను నాశనం చేయాలని, నన్ను చంపాలని వస్తూ ఉంటాయి. వినండి, రోజు పోరాటం ఆడుతూ, నాకు బాగున్నప్పుడు నేను పోరాడతా, నాకు బాగలేదు అనుకో, ఇప్పుడు నేనేం చేయాలి? ప్రార్థన చేయగలనా? నేనేం మూలుగుతున్నాను అనుకో, ఇంకేడ చేసేది ప్రార్థన? అప్పుడు అపోస్తలుడు పౌలు గారు బాగలేక ఆయన మంచంలో ఉంటే ఏంటి, నిద్రపోకుండా ఆయనకి కాళ్ళకు కొబ్బరిని పెట్టడం, తల కొబ్బరిని పెట్టడం, ఆయన గంటకి లేపి ఏదైనా బాత్రూమ్కి వెళ్ళాల్సి ఉంటే ఈయన పాస్ పట్టడం, వెళ్ళలేకపోతే లెట్రిన్కి వెళ్ళలేకపోతే ఈయనే పట్టడం, ఇన్ని చేస్తా నిద్ర లేకుండా రాత్రింబోలు అక్కడ చేశాడా. ఇంకోటి ఏంటి తెలుసా? కొడుకు నిద్రపోదామంటే నిద్రపోకూడదు. ఎందుకు? పాస్టర్ గారి మీదకి వచ్చి దెయ్యాలన్నీ ఇప్పుడు ఎవరి మీద పడతాయి? పక్కనే ఉన్నాడుగా, ఈ ఎపఫ్రొదితు మీద పడతాయి దెయ్యాలు వచ్చి. అప్పుడు ఈయన ఏం చేయాలి? ఈయన కోసం ఈయన ప్రార్థన చేసుకోవాలి, పాస్టర్ గారి కోసం ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఈయన పాస్టర్ గారు కోలుకోవాలంటే పాస్టర్ గారి కోసం ప్రార్థన చేయాలి, ఈయన ప్రార్థన చేయాలి. సంఘానికి ఫోన్ చేసి చూడండి, ఫోన్లు లేవు ఆ రోజుల్లో. పాస్టర్ గారి కోసం ఈయన ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఈయన ప్రార్థన చేసుకోవాలి. నిద్ర లేకుండా గంటల ప్రార్థనలో ఉండాలి. మెలకు వచ్చినప్పుడు మళ్ళీ పాస్టర్ గారికి మంచిలు ఇవ్వటము, భోజనం పెట్టడం, లేకపోతే పాస్కి వెళ్ళలేకపోతే పాస్ పట్టడం, లెట్నికి వెళ్ళలేకపోతే పట్టడం, మళ్ళీ శుభ్రం చేయటం, ఆయన బట్టలు మార్చడం, స్నానం చేయించడం, ఇవన్నీ ఈయనే చేయాలి. మనసులో వచ్చి లేవలేకపోతున్నాడు, ఇంత కష్టపడుతున్నాడు. మళ్ళీ ప్రార్థనలో ఉండాలి. నిద్రపోతాడు, కుదరదు. ఇంక నిద్ర ఆడడం దేనికి? నిద్ర లేదు, టైర్కి తిండి లేదు, టైర్ నిద్ర లేదు. అందుకని ఏమో సావు సిద్ధపడాడంట, యవనస్తుడే ఎపఫ్రొదితు సావు సిద్ధపడాడంట. ప్రాణాలు పోయినా పర్వాలేదు, నేను సేవకుని సేవ చేస్తున్నాను, సేవకుని సేవ చేస్తూ చనిపోయిన పర్వాలేదు, దేవుడి రాజ్యంలో ఉంటాను. అలాంటి మంచి మనసు కలిగి ఉన్నాడంట. ప్రజలాడు హల్లెలూయా. ఇలాంటి మంచి ఒక విశ్వాసం నేను కలిగి ఉన్నాను అని సంతోషిస్తూ, మీరు చేయవలసిన పరిచర్య మీరు చేయలేకపోతున్నారు, దూరంగా ఉన్నారు కదా, ఓ సంఘస్థులారా, ఎపఫ్రొదితు చేశాడు. మీ తరపున నాకు ఎంత పరిచర్య చేశాడు ప్రాణాలకు తెగించి, కాబట్టి ప్రభువును బట్టి ఇతనిని మీరు గణపరచండి. దేవునికి స్తోత్రం చెప్పాలని గట్టిగా హల్లెలూయా. అలా ఎప్పుడైతే దేవుని కొరకు కష్టపడుతున్నటువంటి ఒక విశ్వాసిని, సంఘ అభివృద్ధి కొరకు, సేవ అభివృద్ధి కొరకు, దేవుని రాజ్య విస్తరణ కొరకు కష్టపడుతున్న ఒక సేవకుణ్ణి, విశ్వాసిని గణపరచాలి. లేదా సేవకుల కొరకు కష్టపడుతున్న విశ్వాసులను నువ్వు గణపరచాలి. మన మందిరంలో ఒక సహోదరుడు మీటింగ్ జరుగుతూ ఉంటే పరిగెత్తి పరిచర్య చేస్తున్నాడు. అప్పుడు ఒక విశ్వాసి వచ్చాడు. ఆయన పరిచర్య చేయడు, ఎక్కడో వేరే ఊర్లో ఉంటాడు, పరిచర్య చేయటం లేదు, కానుక ఇవ్వలేదు, దశంభాగం ఇవ్వడు, పరిచర్య చేయడు, మందిరానికి సరిగా రాడు, ఎక్కడో ఉంటున్నాడు. వచ్చి రాగానే చూస్తే, హలో ప్రైజ్ లార్డ్ బ్రదర్ అన్నాడు. ప్రైజ్ లార్డ్ బ్రదర్ అన్నాడు. అని ఈయన వెళ్ళిపోతున్నాడు. ఆగు, చాలా బిజీగా ఉన్నట్టున్నావే అన్నాడు. అనగానే చూస్తున్నావు కదా, మీటింగ్స్ కదా, బిజీగా ఉన్నాము అని అన్నాడు ఈ బ్రదరు.
వచ్చినాను అంటాడు. అది పెద్దోళ్ళ సామెత ఒకటి అంటారు, కూసే కాడిది వచ్చి మేసే కాడిది జడగొట్టిందంట. వచ్చి ఏమన్నాడు తెలుసా? అబ్బో మొత్తం నీ నెత్తి మీద వేసుకున్నట్టున్నావే, అబ్బో మొత్తం నువ్వే చేస్తున్నట్టున్నావే, నువ్వే పెద్ద పాస్టర్ అయిపోయావే, అబ్బో అంత అవసరం అంటావా? చాలామంది ఉన్నారులే చేసేవాళ్ళు, ఆగవయ్యా కొద్దిగా మాట్లాడవయ్యా. చూసావా, ఈయన పరిచర్య చేయటం లేదు, విశ్వాసే. ఈ మందిరంలోకి వచ్చి దీవెన పొందినోడే ఎక్కడో ఉంటున్నాడు, వచ్చాడు, దశమాకి ఇవ్వడో కానికి ఇవ్వడో, పరిచర్య చేయడు, వచ్చిన కూడా జడగొడుతున్నాడు. అబ్బో అంత నీ నెత్తిని పెట్టుకుంటున్నావే, అంత నువ్వే నీదన్నట్టుగా తెగ పరిగెత్తుతున్నావే. పాస్టర్ గారు చూసుకోడా? సేవ ఎవరిది? పాస్టర్ గారిదే. ఎవరి సేవ మాట్లాడేంటి? దేవుని సేవ కదా. పాస్టర్ గారు ఒక్కడే చేస్తాడా? పాస్టర్ గారు చేసి చేస్తారో ఉంటాడు. అందరూ కలిసి చేస్తే కదా సేవ అభివృద్ధి చేసేది. చూసావా ఆ మాటలు చూడు. ఆ మాటలు నేను విన్నప్పుడు నేను చాలా బాధపడ్డాను. అతను చూసి నేను చాలా బాధపడ్డాను. దేవుడు ఎంత బాధపడ్డాడు. మనం ఎప్పుడు కూడా ఈరోజు ఉన్న స్థితిని బట్టి గర్వించకూడదు. రాబో దినాల్లో మన స్థితి ఎలా ఉంటుందనేది ఎక్స్పెక్ట్ చేయాలి. అది దేవుడు నిర్ణయిస్తాడు. ఈరోజు మనం చేస్తున్న దానిని బట్టి రాబో దినాల్లో మన స్థితి ఎలా ఉండాలనేది దేవుడు నిర్ణయిస్తాడు. నువ్వు ఎంతగా కష్టపడతావో అంతగా దేవుడు దీవిస్తాడు. ఘనపరచాలి. ఏమని? బ్రదరు, నేను అసలు సంఘంలోనే లేను, ఏడో తిరుగుతున్నాను, పరిచర్య చేయటం లేదు, కానుక ఇవ్వలేదు, దశంభాగం నేను ఇవ్వటం లేదు, వచ్చి పరిచర్య చేయట్లేదు. బ్రదర్, నేను మిమ్మల్ని చెడగొట్టడం బాగుండదులే కానీ వచ్చి ఒకవేళ మాట్లాడుతున్నా, ఏదో పరిచర్య చేస్తున్నా, ఇల్లు పరిచర్య చెప్పు, నేను కూడా చేస్తా, నాకు కూడా ఏదో పని అప్పగించండి, నేను కూడా చేస్తా, చెయ్యి అని ఘనపరచాలి వ్యక్తిని. ఇతను బాగా నమ్మకంగా పరిచర్య చేస్తాడు, ఇతను నమ్మకస్తుడు, ఈ విశ్వాసి అని 10 మందికి చెప్పి ఇతను ఘనపరచాలి. ఎగతాళి ఆళ్ళం చేయకూడదు. ఆ వ్యక్తిని ఎగతాళి ఆళ్ళం చేయకూడదు, తప్పది. ఎపప్రదిత్తు సంఘములో వాళ్ళు ఎవరు చేయలేకపోయారు, ఇతను వెళ్ళి సేవకుడికి పరిచర్య చేస్తే సేవకుడు అపోస్తలుడైన పౌలు గారు లెటర్ రాసి పంపిస్తున్నాడు. ఓ సంఘమా, మీరు చేయలేకపోయారు, నేను మీ దగ్గర ఉండి చేసేవాళ్ళేలే, మీరు చేయలేకపోయారు, మీరు చేయలేదు, ఎపప్రదిత్తు చేశాడు. ఎపప్రదిత్తు వస్తున్నాడు కనపరచండి అన్నప్పుడు మేము చేయలేదంట, ఈయన చేశాడంట అని వ్యసనపడ్డారా? మాట్లాడండి. ఉన్న మాటే చెప్పింది ఆయన, అబద్ధం చెప్పాడా? వ్యసనపడ్డారా? పూర్ణ ఆనందముతో ఈయన కనపరచండి. మీరు చేయలేకపోయారు, ఏం చేశాడు మీ పక్షాన, ఈయన వస్తున్నాడు సంఘంలోకి, ఈయన కనపరచండి. అలాగే వాడు ఆనందంతో కనపరిచారంట. అలా పరిచర్యలో కష్టపడే వారిని గనపరిస్తే నువ్వు దేవుణ్ణి గనపరిచినట్లు. సేవకుల క్షేమం కొరకు, సంఘ క్షేమము కొరకు, సంఘ అభివృద్ధి కొరకు కష్టపడుతున్న వాళ్ళని నువ్వు గనపరిస్తే దేవుడిని గనపరిచినట్లు. వాళ్ళు ఎగతాళి చేయకూడదు, వాళ్ళని హేళన చేయకూడదు, వాళ్ళు వెనక్కి లాగకూడదు, నువ్వు చేయగాక అనకూడదు. ఒక ప్రాంతంలో సేవ చేస్తున్నప్పుడు ప్రతిరోజు ఒక ఆయన ఆటో తీసుకొని వస్తూ ఉండేవాడు పరిచర్యకి. నేనే చెప్పా, అన్న ఏది చేసి కలిసి రావట్లేదంటే నువ్వు ఆటో తీసుకొని చెప్పా, టీ స్టాల్ పెట్టుకొని చెప్పా. ఆటో తెచ్చుకున్నాడు, వెల్టర్లో సెంటర్లో టీ స్టాల్ పెట్టుకున్నాడు. నేను వెళ్ళి ప్రార్థన చేయొచ్చాను, బాగానే ఉంది, అంత బాగా నడుస్తుంది. ఎట్లా ఉంది ఇప్పుడంటే ఆటో కన్నా రోజుకి 500 ఉంటుందన్న, ఎంత మునుపు 100 రూపాయలు కూడా ఉండేవి కాదు, టీ స్టాల్ మీద రోజుకి 1000 రూపాయలు దాకా వస్తున్నాయి అన్న, చాలా బాగుందన్న అని అప్పులు తెచ్చుకుంటా బాగున్నాడు అతను. ఆ తర్వాత ఒక ఆయన చెప్పాడంట, ఏమని? జాన్ పీటర్ అన్న నిన్ను తిట్టాడు, నిన్ను అట్టన్నాడు ఇట్టన్నాడు, ఆయన స్వార్థానికి నిన్ను వాడుకుంటున్నాడు అని అవును మాట్లాడంట. సేవా పరిచర్యలో మీటింగ్స్ తీసుకెళ్తా ఉంటే ఎవరి సేవలో వాడుతున్నావు? దేవుని సేవలో కదా వాడుతుంది. అది నా సేవ. ఎందుకు? ఇతను రావటం లేదు, అతను వస్తున్నాడు, అతను మంచి పేరు సంపాదించుకుంటున్నాడని అతను కూడా రాకుండా చేయాలని అతను చెప్పాడు. ఇతను నిన్ను జాన్ పీటర్ని అట్ట తిట్టాడు, ఇటు తిట్టాడు, వాడు ఇస్మంటాడు అన్నాడు, మంచోడు కాదు అన్నాడు, అట్లా ఇట్లా వద్దు, నా మాటిను, ఆటో అమ్ముకో, నేను చెప్పాను చెప్పగాక అని చెప్పానంటే ఈయన ఆటో అమ్మేసుకున్నాడు, నాకు కూడా చెప్పకుండా. ఆటో అమ్ముకున్న తర్వాత ఇక నాకు కనపట్ల. నేను బ్రదరు ఏదో ఆటో తీసుకున్న మీటింగ్కి వెళ్దామంటే నేను ఆటో అన్నా, లేదన్న దాన్ని అమ్మేసి. ఎందుకు అమ్మేమన్నాను? దేవుడు ఆటో తీసుకోమని చెప్పాడు, తీసుకున్నావు, రోజు బాగానే ఉంది కదా, ఎందుకు అమ్ముకున్నావు? నాకు మాట కూడా చెప్పకుండా అమ్మేసి ఏంటి అన్నాను. లేదు అన్నా, ఎందుకు నా మనసు బాగలేదు అమ్మాను అనగానే డౌట్ వచ్చింది. మనసు బాగలేదంటే ఏం మనసు బాగా ఇట్రా అన్న. ఒకసారి దగ్గర పిలిచి అడిగాను. ఒకసారి ఇంకా వేరే చోట మీటింగ్కి వెళ్తా, బండి ఎక్కాను, బైక్ మీద వెళ్తా చెప్పన్నాను,
నీ బాధ ఏంటి, ఎందుకు బండి అమ్మే నాకు చెప్పకుండా, మనసు బాగలేదు, ఎందుకు బాగలేదు, మనసు ఏమైంది చెప్పంటే అన్నాడు. ఒకరోజు నువ్వు నన్ను తిట్టావంట కదన్నా, నేను ఇంతసేపు కష్టపడి ఆటో తీసుకొచ్చి రాత్రి నిద్ర లేకుండా పరిచయం చేస్తున్నా, నన్ను తిట్టావంట కదన్నా, అందుకని నాకు బాధేసి నేను అందుకని ఆటో అమ్మేశాను అన్నాడు. ఓకే, నేను తిట్టానని ఆవిడ చెప్పాడు. నీకు రికార్డింగ్ చేసి వినిపించాడా? నాకు వినిపించు. లేదా చెప్తుంటూ నువ్వు విన్నావా? లేదు. ఆ చెప్పినోడు కూడా నా ముందు తీసుకురా, అది అబద్ధం నిజమో నీకు అర్థమైంది అన్నాను. ఎవరు చెప్పాడో చెప్పు, నాకు అసలు నాకు కావాలి తెలియాలన్నాను. పలానా ఆయన అన్నాడు. అది తీసుకురాపో అన్నాడు. పిలిపించి ఇక్కడే కూర్చున్నాను. ఆయన పిలిపించి ఎట్రాను పిలిపించి, నేను ఏ రోజైనా ఈయన తిట్టడం నువ్వు విన్నావా అన్నాను. నీ ముందు ఈయన తిట్టాను అన్నాను. లేదన్నా అన్నాడు. అర్థమైందా అన్నా. ఇతను మంచోడుగా దుర్మార్గుడు అన్నానా? లేదన్నా. మరి ఎందుకు చెప్పి ఇతనికన్నా? ఇతను అడుగుతున్నాడు. ఇద్దరు పాత విశ్వాసులు మళ్ళీ అన్నా. లేదన్నా, నేను ఇప్పుడు చెప్పాను అన్నా ఆయన. ఈ నుండి నువ్వు చెప్పావు కదా అన్నాడు. చూడు అక్కడ గొడవ మళ్ళీ. ఆయన మాటిని ఆటో అమ్ముకున్నాడు. చేష్టాలకు రోజు రోజు పడిపోయింది, ఇక వ్యాపారం జరగలేదు, అప్పులు పాలైపోయాడు, మనశ్శాంతి లేదు. ఆ చెప్పినోడు ఉన్నాడే, మాడు బండి అమ్ముకు, గొడవలు, సమస్యలు, మనశ్శాంతి లేని పరిస్థితి. చూసావా? కారణం ఏంటంటే ఆయనకి వ్యసనం. ఆయన చేయడు, చేసేవాళ్ళని చేయనివాడు. చేసేవాళ్ళని గణపరచాలి. బ్రదర్, మేము చేయలేకపోతున్నావు, నువ్వు చేస్తున్నావు, దేవుడు నేను బహుగా దీవించునుగాక అని అతన్ని ఆశీర్వదించాలి, అతన్ని ఎంకరేజ్ చేయాలి. మేము చేయలేకపోతున్నాం బ్రదర్, నువ్వు చేస్తున్నావు, చెయ్యి, మంచిది, దేవుడు బహుగా దీవిస్తాడు, ఎంకరేజ్ చేయాలి. శరపోకురా, చెడేవు, ఉరకకురా, పడేవు అంటారు పెద్దలు, ఊరికెల్లా సామెత. చెడగొడితే చెడిపోతాడంట. ఈయన చెడగొట్టాడా, ఆడు చెడిపోయాడు. ఇంకెప్పుడు రోగాలు, అప్పులు, మనశ్శాంతి ఉండేది కాదు. అక్కడ ఉన్నప్పుడు కష్టపడుతున్నటువంటి వారిని చూసి గణపరచు. బ్రదరు, మేము చేయలేకపోతున్నావు, నువ్వు చేస్తున్నావు, దేవుడు బహుగా దీవిస్తాడు, కష్టపడండి అయ్యా, ఈ బ్రదరు బాగా పరిచయం చేస్తాడు అని పరిచయం చేయాలి. అనేక మందికి గణపరచాలి. సేవకుల దగ్గర ఉండి ఏదైనా పరిచయం చేస్తా ఉంటే అబ్బో అబ్బో. సేవకులు చేసి ఎవరు చేసినట్టు? ఆ మాట చదువు, ముగించుకుందాం. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 3:1 బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. అదేంటి? ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేస్తున్నాడంట. చేస్తుంది అక్కడ ఏలియాకి. బాలుడైన సమూయేలు ఏలియా పాస్టర్ గారు బట్టలు ఉతుకుతున్నాడు, ఆయనకి అన్నం పెడుతున్నాడు, ఆయన ప్లేటుగా అడుగుతున్నాడు. ముసలాయన బాగా లావుకుంటాడు, పాస్టర్ గారు మనసులోంచి లేవలేడు, ఆయన లెట్నికి వెళ్ళలేడు, ఈ బాబే పడుతున్నాడు, ఇన్ని చేస్తున్నాడు. పాస్టర్ గారికి చేస్తున్న పరిచయం దేవుడు అక్కడ ఏం రాయించాడు వాక్యము? బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట అంటే ఏలియాగా చేస్తున్నాడు. ఎవరు చేస్తున్నట్టంట? యెహోవాకు పరిచర్య చేయుచుండెను. యెహోవాకి పరిచర్య చేస్తున్నాడని దేవుడు రాయించాడు. సేవకులకు నువ్వేది చేసినా దేవునికి చేసినట్లు అది గుర్తుపెట్టుకొని నువ్వు ముందుకు వెళితే దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. మోకరించండి, ప్రార్థన చేసుకో. ప్రేమగల తండ్రి, జీవముగల యేసయ్య, సర్వశక్తి కనికరం గల దేవా, స్తోత్రం. ఎంతైనా నమ్మదగిన దేవుడవు, కోపించుచూనే కృప చూపించే దేవుడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆత్మస్వరూపిగా మా మధ్యకి దిగి వచ్చి మీద ఆస్తుడిగా నన్ను మరుగుపరచి సంఘాన్ని ఆదరిస్తూ, ఓదారుస్తూ, బలపరుస్తూ, తృప్తిపరుస్తూ, సేద తీరుస్తూ, హెచ్చరిస్తూ మీరు మాట్లాడే ప్రతి మాటను బట్టి స్తోత్రం. ప్రభువు నందు మీరు పడుతున్న ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి స్త్రీలను కదలని వారును ప్రభు కార్య అభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి అని మీరు మాట్లాడుతూ వచ్చారు. దేవా ఆసక్తి విషయంలో స్థిరముగా ఉండాలని, కొన్ని సందర్భాలలో కదిలిపోతూ ఉన్నాం, పడిన ప్రయాసకి ప్రతిఫలం కనపడలేదని ఆలోచనలు కదిలిపోతూ ఉన్నాయి, ప్రవర్తన కదిలిపోతూ ఉన్నది. ఏమి సంఘమో, ఏ మందిరమో, ఏమి సేవో అని కదిలిపోతూ ఉన్నారు బిడ్డలు. అలా ఉండకూడదని, పడుతున్న ప్రయాస వ్యర్థము కాదు, తగిన ప్రతిఫలం ఒకరోజు ఇస్తాను అని మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ విషయాన్ని గుర్తుపట్టి, గమనించి, ఎరిగి ఉండి
వివేచనతో, ఆసక్తి నశించక, ఆసక్తి కలిగి, శ్రద్ధ కలిగి, వైరాగ్యము కలిగి అలాగే చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని, ఎల్లప్పుడూ ఆసక్తి కలిగి ఉండాలని. మందిరంలో స్థిరంగా ఉండాలి, సేవలో స్థిరంగా ఉండాలి, సంఘములో స్థిరంగా ఉండాలి, ఆలోచనలో స్థిరంగా ఉండాలి, ఆసక్తిలో స్థిరంగా ఉండాలని. మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం దేవా. అవును ప్రభా, చేసిన పరిచర్య మర్చిపోవడానికి మీరు అన్యాయస్తుడనే దేవుడవు కాదు. మేము మర్చిపోయినా దేవా మీరు మర్చిపోరు, చేసింది రాసి పెట్టుకుంటారు, తగిన ప్రతిఫలాన్ని ఇస్తారు. కనుక మేము ప్రయాసపడుతూ ముందుకు వెళ్ళాలని, కష్టపడుతూ ముందుకు వెళ్ళాలని, కష్టపడి సంపాదించిన సంపాదన మీ పరిచర్యలో ఖర్చు పెడుతూ ముందుకు వెళ్ళాలని, ఆ విషయంలో ఆసక్తి కలిగి ఉండాలని, అప్పుడే దేవా మీ యొద్ద నుండి తగిన ప్రతిఫలాన్ని మేము అనుభవిస్తామని మీరు మాకు నేర్పించారు. స్తోత్రం. రెండోదిగా ప్రభువునందు ఎపఫ్రొదితు అపోస్తలుడు పౌలు గారు రాస్తున్నాడు ఫిలిప్పీ పట్టణానికి. మీరు చేయవలసినటువంటి పరిచర్య మీరు చేయలేదు. ఓ ఫిలిప్పీ పట్టణస్థులారా, విశ్వాసులారా, మీ తరపున ఎపఫ్రొదితు చేశాడు. సావుకు సిద్ధమైనటువంటి నన్ను లేపాడు, అతను సావుకు సిద్ధమయ్యాడని రాస్తూ ఉన్నాడు. అతను మీ మధ్యకు వస్తున్నాడు. పూర్ణ ఆనందంతో అతనిని గణపరచండి అని రాస్తూ వచ్చాను. అలాగే ప్రభువా, సేవ చేస్తున్న సేవకులను, సేవలో కష్టపడుతున్న సేవకులను, అలాగే సేవకుల కొరకు, సేవకుల క్షేమం కొరకు, సంఘ క్షేమం కొరకు, సంఘ విస్తరణ కొరకు, దేవ మీ రాజ్య విస్తరణ కొరకు కష్టపడుతున్న సేవకులను, కష్టపడుతున్న విశ్వాసులను కూడా ఘనపరచాలని దేవా, ప్రభువును బట్టి తండ్రి ఇలా ఘనపరచాలని మీరు మాకు నేర్పిస్తూ వచ్చారు. అలా ఘనపరిచినప్పుడే మేము ఘనపరచబడతామని, దీవించబడతామని మీరు మాకు నేర్పించినందుకు స్తోత్రం. విత్తబడిన వాక్యం వృధా కాకూడదు. విన్న ప్రతి గుండెల వాక్యాన్ని స్థిరపరచు, వాక్యానుసారమైన జీవితం అనుగ్రహించు, పశ్చాత్తాప కిరీటాత్మను కుమ్మరించు, మౌననేత్రాలు వెలిగించండి, భయభక్తి చేత నింపండి, కృతజ్ఞత చేత నింపండి. మీ బిడ్డలు బయలుదేరి వెళుతున్నారు, మీ శనిని సముఖాన్ని తోడుగా ఉంచండి. సకాలంలో క్షేమంగా గమ్యం చేరడానికి కృప చూపించండి. ఈ బిడ్డలు ఏమైతే ప్రయాసపడ్డారో, ప్రార్థనలో ప్రయాసపడ్డారో, ఎవరైతే పరిచర్యలు ప్రయాసపడ్డారో, ఎవరైతే మీ సంఘ క్షేమం కొరకు ప్రయాసపడి ఉపవాసం ఉన్నారో, ప్రయాసపడి సంపాదించిన సంపాదన మీ పరిచర్య కొరకు ఖర్చు పెట్టారో, ఆ బిడ్డల ప్రయాసకి తగిన ప్రతిఫలాన్ని ఇప్పుడే ఇవ్వమని నేను అడుగుతున్నాను దేవా. కొందరైతే కదిలిపోతున్నారు, సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలనుకుంటున్నారు, కొందరు మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు, కొందరు సేవకులు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు ప్రభా, కొందరు నిన్నే విడిచిపెట్టి లోకంలోకి వెళ్ళిపోతున్నారు. అలా జరగకూడదు ప్రభా. ఆసక్తి తగ్గకూడదు. ఆరంభంలో ఉన్న ఆసక్తి దినదినం అభివృద్ధి చెందాలి. స్థిరపరచండి, బలపరచండి, ఎల్లప్పుడూ స్థిరంగా నీలో ఉండి దినదినం అభివృద్ధి చెందాలి. ఆ విషయంలో కార్యం చేయమని అడుగుతున్నారు ప్రభు. కష్టపడుతున్న సేవకులను, కష్టపడుతున్న విశ్వాసులను ఘనపరిచే మంచి మనసు ఇవ్వండి. నీ దగ్గర ఘనతను పొందాలి. వ్యసన పడకూడదు, చేస్తున్న వారిని చెడగొట్టకూడదు. అలాంటి మాటలు దూరమగును గాక, అలాంటి మనసులు దూరమగును గాక, అలాంటి సాతాను ఆలోచన దూరమగును గాక. వాక్యానుసారమైన జీవితం అనుగ్రహించమని అడుగుతున్నాను. బహుగా ఇచ్చించి ఘనపరిచి ఆశీర్వదించండి. సంఘం దినదినం అభివృద్ధి చెందాలి. బిడ్డలు వెళుతున్నారు, సకాలంలో క్షేమంగా వెళ్ళడానికి కృప ఉంచండి. మీరు వచ్చినప్పుడు అందరూ ధైర్యంగా కుటుంబ సమేతంగా నిలబడి మీ రాజ్యంలో ప్రవేశించిన తగిన కృపచేత నింపి మహి పొందమని యేసునామమున అడిగి పొంది ఉన్నాం తండ్రి, ఆమె. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము, సన్నిధి, సముఖం చేరిన మనకును, ప్రపంచంలోని సకల కోటి పరిశుద్ధులందరికీ, మరి ముఖ్యంగా వాక్యాన్ని మీరు తీర్మానం చేసుకుని ప్రతి ఒక్కరిని దృష్టి ఉంచి ఆశీర్వదించి అంతవరకు దేవుడు నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతటితో ఆదివారం ఆరాధన ముగించబడింది. ఓపికతో వాక్యాన్ని మీ అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా.